హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే పాపకి ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను. కలీ ఫ్రాక్ ఇది. దీనికోసం 2 మీటర్ల లైనింగ్ తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ 3 మీటర్లు తీసుకోవాలండి. ఇది క్రేప్ తీసుకున్నాను. లోపల లైనింగ్ ఏమో మెత్తగా ఉండటానికి కాటన్ తీసుకున్నానండి. ఇది ఆది ఫ్రాక్. ఇది కొలతకి ఇచ్చారు. ఈ ఒరిజినల్ ఫ్రాక్ కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువే తీసుకున్నాను. మనం కుట్టే ఫ్రాక్ ఒక 2 ఏళ్ళన్నా యూజ్ అవ్వాలి. ఎప్పుడైనా సరే ఎక్కువ పెద్ద సైజు ఇచ్చే కుట్టించుకోవాలండి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేలాగా పిల్లలకి. ఈ కుట్టించుకున్న క్లాత్లు అయితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మనం కొనుక్కున్న రెడీమేడ్ కన్నా ఈ కుట్టించుకోవడం వల్ల ఎక్కువగా వస్తాయి, ఎక్కువ రోజులు వస్తాయండి ఎంత రఫ్గా వాడినా. నెక్ వచ్చేసి 2.5, వీటితో వచ్చేసి 2.5, నెక్ వచ్చేసి 3, ఆర్మ్ రౌండ్ ఏమో 5 తీసుకున్నాను. ఇట్లా కరువు స్కేల్ పెట్టి రౌండ్ తీసేసుకోవాలి. ఆది ఫ్రాక్ ఇస్తారు కదండి, గౌను, అది కొలతలు పెట్టుకోవాలి. అది 4 మడతలు వేసుకుని చూసుకోవాలి. నాకు 9.5 వచ్చింది. నేను 10.5 టు 11 తీసుకున్నాను. ఖర్చులకి 2 ఇంచులు తీసుకున్నాను. కొంచెం కొలతలు ఎక్కువే పెట్టుకోవాలండి. అక్కడ జాయింట్ పడుతుంది, ఈ పక్కన జాయింట్ వేసుకోవాలి. అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 ఇంచులు నేను క్లాత్ కలిపాను, వీటికి జాయింట్ వేసాను. ఇది లైనింగ్ అండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్ ఏమో స్టార్ పెట్టాను. ఇది చంక అండి. ఒక పావు ఇంచు ఇట్లా రౌండ్ తీసేయాలి. చంకల్లో ముడతలు అవి లేకుండా ఉంటుంది. ఒక పావు ఇంచు ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా సర్దేసి కింద ఒక 1 ఇంచు పెట్టి ఇట్లా కరువు తీసుకోవాలండి. చంక దగ్గర నుంచి నడుం భాగం ఇది. ఒక 1 ఇంచు పైకి కట్ చేసి తీసుకోవడం వల్ల మనకి సైడ్లో అమ్మట గౌన్ కిందకి జారిపోయినట్టుగా ఉండదు, చక్కగా ఉంటుంది జాయింట్లో వేసినప్పుడు. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇది 6 ఇంచులు పెట్టాను. వెనక పావు ఇంచు ఇట్లా కరువు తీసేసి రౌండ్ తిప్పాను. నెక్ 3, ఇట్లా ఓపెన్ చేసి మధ్యలో కట్ చేయాలండి. మధ్యలో కట్ చేసుకుని మనం హుక్ బెల్ట్, కాజా బెల్ట్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ జాయింట్ చేసేయాలి. మనం కొలత వేసుకున్నాక దాంట్లో సగం భాగానికి ఇలా టక్స్లు పెట్టుకోవాలి. పొడుగు 4 ఇంచులు పెట్టానండి. 1 ఇంచేమో ఖర్చుల్లోకి. ఇట్లా మార్క్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టక్స్ ఇచ్చేయాలి. ఇలా మనం ఇంట్లో కుట్టుకోవడం వల్ల చక్కగా మన్నికగా ఉంటాయి. పిల్లలు పెరుగుతున్నా సరే ఒక 2-3 ఏళ్ళు అయినా సరే ఉంటాయండి. ఇట్లా కోన్ షేప్లో తీసుకోవాలి. 4 మడతలు వేయాలండి. 2 మడతలు వేసి కోన్గా తీస్తే 4 మడతలు వస్తాయి. ఇట్లా పైనుంచి కింద వరకు సేమ్ సైజ్ చూసుకోవాలి. ఇట్లా ఒకటే నెంబర్ పెట్టుకోవాలండి. మనం ఫ్రాక్ పొడవు తీసుకుంటాం కదా, ఆ పొడవు ఇలా సమానంగా ఉన్నాయా లేవా చూసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మూలన అతుకు పడుతుందండి. ఈ క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుని కుట్టాలి. ఈ పైన ఏమో 9 తీసాను. ఈ కింద 3 ఇంచులేమో ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. ఇట్లా సమానంగా నెంబర్ చూసుకొని మనం మార్క్ వేసుకోవాలి. ఎగుడు దిగుడు రాకుండా చక్కగా అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది. ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకుని మనం ఇది ఓపెన్ చేస్తే పైన కింద మొత్తం 4 వస్తాయి, ముందు వెనక. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టి కట్ చేశాను. పై టాపు, కింద కలి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కలిపి కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి.
చక్కగా ఇలా కుట్టించుకుంటే పిల్లలకి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయండి. ఈ ఫ్రాక్ రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా 2 ఏళ్ళు పైనే వస్తుంది. ఈ హ్యాండ్ 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. పొడవు హ్యాండ్ పొడవు 5.5 తీసుకున్నానండి. కింద చంక భాగంలో 3.5 తీసుకున్నా. లూజ్ వచ్చేసి 5.5, చంక భాగం 7. దీనికి లైనింగ్ అవసరం లేదండి, మడిచేసి కుట్టేయటమే. ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలా అతికేసాను. ఇది పై పార్ట్. ఈ పార్ట్ అయ్యాక కింద కల్లి పార్ట్ జాయిన్ చేశానండి. ఇక్కడ కలి దగ్గర మనం కట్ చేసాం కదా, అది జాయింట్ వేసాను అలా.